బహుభాషా కోవిదులు మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు సేవలు చిరస్మరణీయమని మంత్రులు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్ కొనియాడారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో పివి నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా మంత్రులు పుష్పాంజలి ఘటించారు. విద్యను అందరికీ అందించాలి, విద్యతోనే వ్యక్తిత్వాలు మెరుగుపడతాయని విశ్వసించి విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత పీవీకే దక్కుతుందని మంత్రి శ్రీధరబాబు అన్నారు. నరసింహారావు ఇచ్చిన మార్గదర్శకాలు నేటి యువత అవలంబించాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రధానంగా ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్న రాజకీయ పార్టీలే కానీ, రాజకీయ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులే కానీ వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. ప్రత్యేకించి విద్యకు సంబంధించిన అంశం విషయంలో వారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గురుకులాలను ఏర్పాటు చేసి కేంద్ర స్థాయిలో వారు హెచ్ఆర్డీ మినిస్టర్గా చేస్తూ ఉన్న సందర్భంలో వారు మరి నవోదయ విద్యాలయాలను స్థాపించి విద్యను అందరికీ అందించాలి, విద్యతోనే వ్యక్తిత్వాలు మెరుగుపడతాయి, సమాజం బాగుపడుతుంది, రాష్ట్రం దేశం బాగుపడుతుంది అనే ఒక ప్రధానమైన అంశంతో పాటు విదేశాంగ మంత్రిగా, ప్రధానమంత్రిగా వారు చేసిన ఈ దేశానికి చేసిన సేవలు ఎనలేనివి, ఎంత చెప్పినా తక్కువనే. పివి నరసింహారావు గారు అందరి వాడు, తెలంగాణ ముద్దుబిడ్డ. వారు అంత అత్యున్నత స్థానానికి ఎదగడం మనందరికీ ఎప్పటికీ గర్వకారణం. వారు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాన్ని ఈనాటి యువత అవలంబించినట్టయితే తప్పకుండా అందరూ కూడా సన్మార్గంలో నడుస్తారు. బహుభాషా కోవిదుడిగా, అపార జ్ఞానంతోటి, అపర చాణక్యుడిగా అనేక రకాలుగా రాజకీయాల లోపల పదవులు తన దగ్గరికి ఉరికొచ్చే విధంగా మౌనంగా మౌనముని అంటూనే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామిక భారతదేశ ప్రధానమంత్రి కావడం అనేటువంటిది ఒక మారుమూల ప్రాంత గ్రామం నుంచి ఇది వారికి సంబంధించినటువంటి ఒక జ్ఞాన సంపదకు నిదర్శనం.